టీటీడీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాలలో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9:45 స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరగనున్నది. వసంతోత్సవాలు జరిగే 3 రోజులు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 7:30 నుండి 8:30 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని నేడు తిరుచానూరు అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధి చేశారు. అనంతరం తెల్లవారుజామున 6 నుండి ఉదయం 9 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణము, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులు నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణము, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరము, గంధము పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులు సర్వదర్శనానికి అనుమతించారు. ఈ వసంతోత్సవాల కారణంగా ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. గమనించగలరు.